కేరళ, తమిళనాడు తీరాలకు కళక్కడల్ ముప్పు పొంచి ఉందని కేంద్రం ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. రాత్రి అకస్మాత్తుగా సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగిసిపడే అవకాశం ఉందని సమాచారం. 11:30 వరకు తీరంలోని వివిధ ప్రాంతాల్లో 0.5 మీటర్ల నుంచి 1 మీటర్ల మేర అలల తాకిడి ఉంటుందని, సముద్ర ఉప్పెన ముప్పు పొంచి ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ హెచ్చరించింది. INCOIS సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కేరళ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ KSDMA అప్రమత్తమైంది. అధికారుల సూచన మేరకు తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని సూచించింది. తీర ప్రాంత వాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పడవలు, దేశవాళీ పడవలు వేసుకుని సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. ముందుగానే పడవల్ని సురక్షిత ప్రదేశాలకి చేర్చుకోవాలని ప్రకటించింది. ప్రస్తుతం జారీ చేసిన ప్రకటనను విరమించుకునే వరకు పర్యాటకులు బీచ్లలో విహారానికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాలపై అదనపు నిఘా ఉంచాలని అధికారులకు KSDMA సూచించింది. కళక్కడల్ అనేది సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పు. అంటే సముద్రం ఓ దొంగలా దూసుకొస్తుందని అర్థం. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో కొన్నిసార్లు వీచే బలమైన గాలులే సముద్రం ఇలా అకస్మాత్తుగా పొంగటానికి కారణమని INCOIS సంస్థ వెల్లడించింది. ఎలాంటి సూచన, హెచ్చరిక లేకుండానే ఈ గాలులు వీస్తుంటాయని పేర్కొంది. అందుకే దీనిని స్థానికంగా కళక్కడల్ అని పిలుస్తారు.